భగవద్బంధులారా, నిన్నటి రోజున సంక్షేప రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుల వారు అందించారు అని తెలుసుకున్నాము. ఆ సంక్షేప రామాయణాన్ని ఆధారంగా చేసుకుని వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలుగా చేసి మనకి శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని అందించారు అని మనం అందరము గుర్తుపెట్టుకోవాలి. ఈ సంక్షేప రామాయణంలోని 7 సుందరకాండకి సంబంధించిన శ్లోకాలని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి శ్లోకము తతో గృద్ధస్య వచనాత్ సంపాతే హనుమాన్ బలిహి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం. సీతమ్మ వారి కోసం దక్షిణ దిక్కులో అన్వేషిస్తున్న వానరులకి జటాయు సోదరుడు అయిన సంపాతి సీతమ్మ లంకలో ఉంది అని చెప్పిన మాట ఆధారంగా చేసుకుని హనుమంతుల వారు 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకి చేరారు అని అర్థం. హనుమంతుల వారు 100 యోజనాలు దాటి వెళ్ళారని నారదుల వారు ఒక్క శ్లోకంలో చెబితే, వాల్మీకి మహర్షి సుందరకాండ మొట్టమొదటి సర్గలో 200 శ్లోకాలుగా హనుమంతుల వారు ఎదుర్కొన్న కష్టాలని సురస సింహిక రూపంలో చూపిస్తారు. బ్రహ్మగారి వరం వల్ల వాల్మీకి మహర్షికి జరిగిపోయిన రామాయణం అంతా కనిపిస్తుంది. కనిపించడమే కాకుండా ఆ పాత్రలు ఏమి ఆలోచిస్తున్నాయో కూడా తెలుస్తుంది. అందుకే వాల్మీకి రామాయణానికి సమానమైనది ఇంకొకటి లేదు. తర్వాతి కాలంలో చాలామంది కవులు చాలా విధాలుగా రామాయణం గురించి రాసిన మంత్రపూరితంగా ఉండేది ఒక్క వాల్మీకి రామాయణం మాత్రమే. సుందరకాండ ప్రధానంగా నేర్పించే విషయం ఏమిటి అంటే, ఏ పనైనా సరే షార్ట్ కట్లో చేసేద్దామన్న భావాన్ని ప్రోత్సహించదు సుందరకాండ. సంపాతి చెప్పాడు కదా అని వానరులు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోలేదు కిష్కిందకి. ఆ వానరుల్లో ఒక సమర్థుడైన హనుమంతుల వారికి ఆయన బలాన్ని గుర్తు చేసి 100 యోజనాల సముద్రాన్ని దాటమని ప్రోత్సహించారు అక్కడున్న వారందరూ కూడా. ఈ మొట్టమొదటి సర్గ చదువుకోవడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది అని అంటారు పూర్వాచారులందరూ. ఈ సంక్షేప రామాయణంలోని సుందరకాండలోని 2వ శ్లోకము తత్రలంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదశ సీతాం ధ్యాయంతి అశోక వనికాం గతాం. రావణాసుడు పాలించే లంకలో హనుమంతుల వారు రాత్రి అంతా అన్వేషించి చివరికి అశోకవనంలో రాముణ్ణే స్మరిస్తూ బాధపడుతున్న సీతమ్మ వారిని చూశాడు అని అర్థం. ఈ సీతా దర్శన సర్గ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 15వ సర్గ. ఆ సర్గని సిద్ధి సర్గ అని కూడా అంటారు. లక్ష్మీ కటాక్షం అంటే పరమాత్మని చేరాలి అనే భావన కావాలి అంటే ఆ సర్గని రోజూ చదువుకోండి అని అంటారు పూర్వాచారులు. ఆ సర్గ చదువుకోవడం వల్ల ఐహిక ధన సంపదలు కూడా లభిస్తాయి అని అంటారు పూర్వాచారులు. ఇందులో 3వ శ్లోకము నివేదిత్వాభిజ్ఞానం ప్రవృత్తం వినివేద్యచ సమాశ్వాస్యచ వైదేహి మర్దయామాస తోరణం. సీతమ్మ వారికి రామచంద్రస్వామి ఇచ్చిన అంగుళీకాన్ని ఇచ్చి రాముడు సీతమ్మ గురించి బాధపడుతున్నాడని చెప్పి త్వరలోనే లంకకి వచ్చి రక్షిస్తాడు అని ఓదారుస్తారు హనుమంతుల వారు. ఆ తర్వాత అశోకవనాన్ని ధ్వంసం కూడా చేస్తారు. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్చదేవ్ అంగుళీకం. ఈ అంగుళీక ప్రధానం సర్గ 36వ సర్గ. ఈ సర్గ చదువుకుంటే మనసుకి శాంతి లభిస్తుంది అని అంటారు పూర్వాచారులు. మనశ్శాంతికి మించిన ఐశ్వర్యము ఆరోగ్యము ఇంకోటి ఉండదు అని మనం అందరము గుర్తించాలి. ఆ మనసు ఒక దుఃఖాలయం లాంటిది. అది ఎప్పుడూ మన దగ్గర లేనిదే చూపిస్తూ ఉంటుంది. దానికి విరుగుడు ఏమిటి అని అంటే పరమాత్మ కథ, పరమాత్మ నామస్మరణ. ఇది చేసినప్పుడు మనకి ఏది మంచిదో పరమాత్మ అదే ఇస్తాడు అన్న భావన ప్రారంభమవుతుంది. ఇందులో 4వ శ్లోకము పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి సూరమక్షంచ నిష్పశ్య గ్రహణం సముపాగమ. 5 సేనానాయకుల్ని, జంబుమాలని, 7 మంత్రి కుమారులని, అక్షయ కుమారుణ్ణి యుద్ధంలో వారిని సంహరిస్తే చివరికి ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి భక్తిపూర్వకముగా బంధింపబడ్డాడు హనుమంతుల వారు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడే సర్గ సుందరకాండ 48వ సర్గ. ఏలినాటి సమయంలో ఆ సర్గ చదువుకోండి అని అంటారు పూర్వాచారులందరూ కూడా. 5వ శ్లోకము అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వాపైత మహాద్వరాత్ మర్ష్య రాక్షసాన్వీరో యంత్రినస్తాన్ ఎదురుచ్చయ. రావణాసుడికి హితవు చెప్పాలనే బ్రహ్మాస్త్రానికి బంధింపబడినట్లుగా నటిస్తూ రావణ సభకి వెళ్ళి రావణాసుడికి హితవు మాటలు చెబుతాడు హనుమంతుల వారు. రావణ, రామచంద్రస్వామితో పెట్టుకోకు, ఆయన పరాక్రమం ఎవడూ తట్టుకోలేడురా, సీతమ్మని తిరిగి రామచంద్రస్వామికి అప్పచెప్పేయి అని హితవు మాట చెబుతాడు రావణాసుడికి. దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యా ధరణాగయక్ష రామస్య లోకత్రయ నాయకస్య స్థాతుం న శక్త సమరేషు సర్వే. దేవతలు కానీ, దైత్యులు కానీ, నాగులు కానీ, యక్షులు కానీ
విడివిడిగా కానీ కలిసిగా కానీ వచ్చినా సరే రామచంద్రస్వామి పరాక్రమాన్ని తట్టుకోలేరురా రావణ అని అంటాడు హనుమంతుల వారు. బ్రహ్మ స్వయంభూ చతురాననోవా రుద్రస్తినేత్ర త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్రో సురనాయకోవా త్రాతుమ్న శక్త విధురామవధ్యం. యుద్ధంలో శ్రీరామచంద్రుడి చేతిలో ఎవరికైనా సరే చావు మూడితే బ్రహ్మగారు కానీ శంకరుడు కానీ ఇంద్రుడు కానీ ఎవరూ కాపాడలేరురా రావణ. నా మాట విని సీతమ్మ వారిని రామచంద్ర స్వామికి తిరిగి అప్పచెప్పే అని అంటాడు సుందరకాండ 51వ సర్గలో. ఈ 51వ సర్గ చదువుకుంటే పై అధికారులతో భయం లేకుండా మాట్లాడగలిగే సమర్థత లభిస్తుంది అని అంటారు పూర్వాచారులు అందరూ కూడా. ఇందులో 6వ శ్లోకము తతో దగ్ధ పురీం లంకామృతే సీతాంచ మైథిలి రామాయ ప్రీమాఖ్యాతం పునరాయాన్ మహాకపి. హనుమంతుల వారు చెప్పిన హితవు మాటలకి కోపగించిన రావణాసుడు హనుమ తోకకి నిప్పు అంటించగా ఆ నిప్పుతో లంకానగరం అంతా కూడా కాల్చివేశారు హనుమంతుల వారు. సీతమ్మ వారు క్షేమంగా ఉందని మాత్రం తెలుసుకుని హనుమంతుల వారు సంతోషిస్తారు అని అర్థం ఈ శ్లోకానికి. లంకాదహనం సుందరకాండ 54వ సర్గ. ఆ సర్గ చదువుకోవడం వల్ల స్థిరాస్తులు లభిస్తాయి అని అంటారు పూర్వాచారులు. ఇందులో ఆఖరి శ్లోకము సోవ్యమ్య మహాత్మానం కృత్వారామం ప్రదక్షిణం నవేద ఎదమేయాత్మ దృష్టా సీతేతి తత్వతః. బుద్ధిమంతుడైన హనుమంతుల వారు తిరిగి సముద్రాన్ని లంఘించి శ్రీరాముణ్ణి చేరి దృష్టా సీత అని సీతమ్మ వారి క్షేమాన్ని చెప్పి సీతమ్మ ఇచ్చిన చూడామణిని రామచంద్రస్వామికి ఇచ్చి ఆయన చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి ఆనందించారు అని అర్థం. తతో మయా వాగ్భిరధీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామశాంతం మమమైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అని 68వ సర్గలోని చిట్ట చివరి శ్లోకంతో వాల్మీకి రామాయణంలోని సుందరకాండ సమాప్తి అవుతుంది. ఈ 7 శ్లోకాలు కూడా చదువుకున్నా సరే మొత్తం శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ చదివినంత ఫలితం లభిస్తుంది అని అంటారు పూర్వాచారులు అందరూ కూడా. కాబట్టి ఎప్పటిలాగానే మనం అందరము కూడా కాస్త అభ్యాసేన చ కౌంతేయ అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా మనం కూడా కాస్త అభ్యాసం చేస్తే ఈ 7 శ్లోకాలు నోటికి వచ్చేస్తే అది కేవలం 1 నిమిషమో 2 నిమిషాలు పడుతుంది మనకి రోజు చదువుకోవడానికి. కాబట్టి మనం అందరము కూడా ఈ 7 శ్లోకాలని నేర్చుకోవడానికి కాస్త ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ.